దేవుని పరిశుద్ధ నామముకి స్తోత్రములు. 109వ దినమున ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్న మీ అందరిని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము తెలుపుతున్నాను. మన దేవుడు గొప్ప దేవుడు. గడిచిన కాలమంతా కూడా తన కృపా సన్నిధానంలో మన కుటుంబాన్నైనా భద్రపరిచి నడిపించి మరొక సమయము ఆయన సన్నిధానంలో ఈ విధంగా మనందరం కూడా కుటుంబాలుగా చేరి ఆయన వాక్యం వినడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి మనందరికి ఇచ్చిన ఈ గొప్ప ధన్యత, బహుమానం. అయితే గడిచిన వారం శుక్రవారం రోజు మనందరము తెలుసుకున్న విధంగా వారమంతా నేర్చుకున్న వాక్యాన్ని మీరందరూ కూడా నెమరు వేసుకుని ఉంటారని నమ్ముచున్నాను. ఎందుకంటే దేవుని వాక్యము నెమరు వేస్తున్నప్పుడు దేవుడు కొత్త కొత్త ఆలోచనలు మనకి ఇస్తుంటాడు. దేవుని వాక్యము కొన్నిసార్లు కొన్ని మాటలు మన నోటుంటే మిస్ అయిపోయినప్పటికీ కూడా దేవుడు తన శక్తితో మనందరిని బలపరుస్తూ తన వాక్యాన్ని మళ్ళీ మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుని యొక్క నిజమైన అర్థాలను ఆయన మనకు నేర్పించాలనుకున్న ఎన్నో విషయాలు దేవుడు మన ముందర పెడతాడు. అయితే మనం వాక్యంలోకి వెళ్ళిపోదాము. అయితే గత కొన్ని రోజులుగా మనము అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక మనము ధ్యానిస్తున్నాము. 4 అధ్యాయాలు మనము కంప్లీట్ చేసుకున్నాము. అయితే 5వ అధ్యాయం 6వ అధ్యాయము మధ్యలో నేను ఒక టాపిక్ ని మనము ప్రత్యేకమైన టాపిక్ ని మనము ధ్యానించాలని ఇష్టపడ్డాము. ఎందుకంటే గలతీ సంఘంలో మనం చూసినట్లయితే కనుక ప్రత్యేకంగా 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో పౌలు భక్తు గారు ఒక విషయాన్ని బట్టి వాళ్ళ మధ్యలో మాట్లాడుతున్నారు. ఏంటంటే భిన్నమైన సువార్తట్టు లేదా భ్రమపరిచే సువార్తట్టు ఇంత త్వరగా మీరు మరలిపోవడము నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు నిజముగా మీ ముందర సిలువ వేయబడినట్టుగా అంతగా మీకు నేను యేసుక్రీస్తు ప్రభు వారి గురించి నేను ప్రత్యేకపరిచినప్పుడు తిరిగి మళ్ళీ లోక ఆలోచనలో, లోక కోరికలలో, లోక ఆచారాల పట్ల ఆసక్తి గల వారై దేవుని యొక్క నిజమైన స్వతంత్రమును వదిలేసిన బానిసత్వము, విగ్రహారాధన లేదా కొన్ని మనుషుల చేత చేయబడిన ఆచారాల తట్టు మీ మనస్సును కేంద్రీకరించుకొని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉచితంగా ఇవ్వబడిన రక్షణను ఏదో కొన్ని ఆచారాలు చేయడం ద్వారా మాకు దొరుకుతుంది అని ఆలోచించి తప్పుడు బోధల తట్టు మీ ఆలోచనలు ఎందుకు మీరు వెళ్ళారని ఆ ఉద్దేశంతో తన వచనాలు రాస్తున్నాడు. మొత్తం ఈ అధ్యాయం మొత్తం కూడా మనకు కనపడే విషయం ఏంటంటే, మొదటిగా మాట్లాడుతున్నప్పుడు 1-2 అధ్యాయాల్లో నిజమైన దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ మనుష్యులు కొంతమంది ఉంటారు, దేవుని వాక్యాన్ని వాళ్ళు మీ దగ్గరకు తీసుకొస్తారు అన్న మాటను మొదట చెప్పు వాళ్ళని అపోస్తలులుగా వాళ్ళని వర్ణిస్తూ, తర్వాత మాటల్లో భిన్నమైన సువార్థికులలో 2 రకాల సువార్థికులు, యేసుక్రీస్తు ప్రభు వారి సువార్త ప్రకటించే సువార్థికులు, ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తులు కొంతమంది అయితే దేవుని వాక్యాన్ని చెరపగోరి సువార్తకు ముందుగానే వెనక్గాని కలిపి కొన్ని ఆచారాలను, పద్ధతులను మనుషుల చేత మనుషులను లోపరచుకోవడానికి, మనుషులని భ్రమపరచడానికి కొన్ని ఆచారాలు వాళ్ళ మధ్యలో చేయించడము, ఇది ఒక రకమైన సువార్థికులలో 2 రకాల వ్యక్తులు ఉన్నట్టు వరకు చూపిస్తారు. 2వ అధ్యాయము ఆఖరి భాగంలో 3వ అధ్యాయంలో తను మాట్లాడుతూ సువార్త అనేది ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధమైనది కాదు. ఈ సువార్తకు మరియు ధర్మశాస్త్రానికి లేదా విశ్వాసమునకు లేదా ధర్మశాస్త్రంకు ఉన్న తేడా చెబుతూ, విశ్వాసమునకు కర్తైన అబ్రహాము యొక్క విశ్వాసము లేదా అబ్రహాము మొదటిసారి దేవుని నమ్ముకున్నప్పుడు ఎటువంటి నమ్మకంతో తను జీవించాడో ఆ నమ్మకాన్ని యేసుక్రీస్తు ప్రభువులో కూడా మనం కలిగి ఉండాలి అని చెబుతూ, అబ్రహాము తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం కంటే కూడా అబ్రహాము ముందుగా, ధర్మశాస్త్రం కంటే ముందు ఎన్నో వేల సంవత్సరాల ముందు దేవుడు అబ్రహాముని ఎన్నుకున్న విధానం ఏంటంటే విశ్వాసం ద్వారానే దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు అన్న మాటను వాళ్ళకు స్పష్టం చేస్తూ ధర్మశాస్త్రం గురించి 3 ఎగ్జాంపుల్స్ వాళ్ళ మధ్యలో ఉంచడం జరుగుతుంది. ఈ 3 ఎగ్జాంపుల్స్ కూడా మనము నేర్చుకున్నాం. అయితే ఈ 3 ఎగ్జాంపుల్స్ కూడా మనం ఆలోచించి చూసినట్లయితే కనుక ఒకరి మధ్యలో సంరక్షణలో ఉండడము, లేదా ఒకరి చేత నేర్పించబడ్డము, లేదా ఒకరి కింద బానిసల్లాగా ఉండడం. అంటే మనకు సొంత డెసిషన్స్ అంటూ ఏమి లేవు. అంటే స్వతంత్రంగా డెసిషన్స్ తీసుకునే అవకాశం కానీ ధర్మశాస్త్రంలో లేదు అన్నట్టు అక్కడ నేర్పిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువులో విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ కూడా క్రీస్తులో స్వతంత్రులు అని చెబుతూ
నిజమైన స్వతంత్రం అంటే ఏంటో 5వ అధ్యాయం నుంచి మనకు నేర్పించడం స్టార్ట్ చేస్తారు. సో అక్కడ స్వతంత్రం లేదు, ఇది బానిసత్వము, ఇది స్వతంత్రం లేదు దీంట్లో అని చెప్పడం మాట మాత్రము 4వ అధ్యాయం మనకు కనబడుతుంది. అయితే ఈ రోజు మనం నేర్చుకునే వాక్య భాగము లేదా నేర్చుకునే అధ్యాయము ఏంటంటే, నిజంగా ఈ చెరపగోరు సువార్థికులు ప్రపంచంలో ఇంతకు ముందు ఉన్నారా, లేదా అప్పటి కాలంలో మాత్రమే ఉన్నారంటే, ఈ చెరపగోరు సువార్థికులు లేదా సువార్తకు కొద్దిగా ఉన్నట్టుగా మాట్లాడకుండా, దానికి మనుషుల సంబంధమైన ఆలోచనలు, మనుషుల ఆలోచన నుంచి పుట్టే పద్ధతులు, మనుషుల ఆలోచన నుండి వచ్చే ఎన్నో కొత్త ఆవిష్కారాలు, ఇన్వెన్షన్స్, కొత్తదనము, ఇవన్నీ దేవుడు పుట్టించినట్టుగా మనుషుల మధ్యలో చూపిస్తూ వాళ్ళు ఒక డేంజరస్ సిచ్యువేషన్ లోకి, ఒక డేంజరస్ జోన్ లోకి మనుషుల్ని తీసుకెళ్లిపోతున్నారు. అందరూ క్రైస్తవులే, చెప్పుకోవడానికి అందరూ క్రైస్తవులే, కానీ వేరు నమ్మకాలు. కానీ మనము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మనం నేర్చుకున్నాం. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, విశ్వాసము కూడా ఒకటే, బాప్టిజం కూడా ఒకటే, నిరీక్షణ కూడా ఒకటే. ఎందుకంటే తండ్రి ఒక్కడే, కుమారుడు ఒకడే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. సో ఒకటి అని మాడుతున్నప్పుడు దీనికి వేరేవి లేవు. ఇంకా ఈ ఒకటి అన్నప్పుడు ఒకటి అంతే. ఇంకా వేరే విధంగా కలిపారంటే కనుక అది అబద్ధం. సో ఇటువంటి అబద్ధమైన వాటివి, ఇటువంటి వాక్యాలు ఈ లోకంలో ఉన్నాయా, లేదా ఉంటే ఏ రకంగా ఉన్నాయి? వాక్యాల్లాగానే కనబడతాయి, దేవుని మాటల్లాగానే వినబడతాయి, కానీ అది నిజ వాక్యానికి లేదా సువార్తకు లేదా విశ్వాసాన్ని చెరపగోరే. అంటే బైబుల్లో నుండే మాటలు తీసుకొని, బైబుల్లో నుండే వాక్యాలు తీసుకొని, బైబుల్లో నుండే యేసుక్రీస్తు ప్రభువుని చూపిస్తూ దాని కొన్ని విషయాలు దానికి యాడ్ చేసి ఊహించుకొని, లేదా యాడ్ చేసి మనుషుల రీతిగా కొన్ని యాడ్ చేసి చెప్పడం జరిగింది. దీన్నే వాక్యాన్ని వ్యక్తీకరించడం అంటారు. అంటే దేవుని నోటి నుండి మాట్లాడవలసిన మాటను, దేవుని చేత పడిన ఈ ప్రతి వాక్యాన్ని మనుషుల చేత ప్రేరేపింపబడినట్టుగా దాన్ని మనకు చూపిస్తూ, ఇది ఒక్కటే సరిపోదు, దీంతో పాటు ఇంకో కొన్ని కూడా ఉండాలి, దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోలేము, ఇంకో రకంగా ఈ వాక్యాన్ని ఇంకోలాగా మనం అర్థం చేసుకోవాలి. కనపడి చదివినప్పుడు అర్థమయ్యేంత సింపుల్ కాదు, అది చాలా కాంప్లికేటెడ్ అది అని ఇట్లాంటి విషయాలను మనుషుల మధ్యలో తీసుకొచ్చారు. దీంట్లో ముఖ్యంగా చాలా ఉన్నవి, దీంట్లో ముఖ్యంగా 3 మాత్రం చాలా పాపులర్. దీన్ని ఏమంటారంటే 3 distortions ఆఫ్ క్రిస్టియానిటీ అంటారు. ఏమంటారంటే 3 distortions ఆఫ్ క్రిస్టియానిటీ, లేదా 3 రకాల వాక్య వక్రీకరణ. 3 రకాల వాక్య వక్రీకరణ గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. ఎందుకంటే 5వ అధ్యాయంలో మనం వెళ్లే ముందు వక్రీకరణ ఏ విధంగా ఉంటుంది, బానిసత్వంలోకి వీళ్ళు ఏ విధంగా, దీన్ని ఎందుకు బానిసత్వం లాగా పౌలు గారు వర్ణిస్తున్నారో, ప్రపంచంలో మన ప్రాక్టికల్ గా పౌలు గారు జీవించిన కాలమే కాకుండా ఇప్పటి కాలంలో కూడా కామన్ గా కనపడే, క్రైస్తవులో కనపడే వక్రీకరణ మనకి ఇప్పుడు చూద్దాం. వీటినే బేస్ చేసుకొని చాలా మంది మనం చూస్తున్నప్పుడు క్రైస్తవం గురించి పైన బురద తినడానికి కానీ, బైబుల్లో తప్పులు ఉన్నాయడం కానీ, ఇవన్నీ చేయడానికి దీంట్లో ఏదో ఒక దగ్గర వాళ్ళు మనుషులు ఉంటారు, ఏదో ఒక దగ్గర ఖచ్చితంగా ఫిట్ అయిపోతారు. ఓకే, రైట్. ఇప్పుడు మొదటి నుంచి చూద్దాం. మొదటిది మనం ముందుగానే నేర్చుకున్నాం. అవునా, ఒక విషయం మనం దీనికంటే ముందు నేర్చుకోవాల్సిన విషయం ఏంటి, క్రైస్తత్వంలో ఉన్న వాళ్ళు, క్రీస్తు అంగీకరించిన వాళ్ళందరికీ పాత నిబంధన గ్రంథంలోని ధర్మశాస్త్రం అసలు అప్లికబుల్ లేదా అని మనకు క్వశ్చన్ వేసినట్టయితే 100% లేదు అనలేమో, 100% ఉన్నది అంటాం. మనం ఈ విషయాన్ని నేర్చుకున్నాం. అవునా, పాత నిబంధన గ్రంథంలోని ధర్మశాస్త్రము 3 భాగాలుగా విభజించబడింది. 3 కేటగిరీస్. మొదటిది సెరమోనియల్ లా, రెండోది సివిల్ లా, మూడోది మోరల్ లా. మొదటి సెరమోనియల్ లా అంటే ఉత్సవ చట్టం, ఖచ్చితంగా అప్లికబుల్ లేదు. ఉత్సవాలు, పండుగలు, సీజన్స్, కాలాల గురించి బలి అర్పణలు మనకు లేవికాండంలో నేర్పించిన ఇవన్నీ ఏవి కూడా ఈ రోజుకి అప్లికబుల్ లేవు. ఇదే మాటను పౌలు గారు కూడా గలతీ సంఘం చెప్పడం జరుగుతుంది. త్రూఅవుట్ ద బైబుల్ ఎవరు చూసినా కూడా ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అన్న మాట మనం చూసినప్పుడు ఈ సెరమోనియల్ లా కొట్టివేయబడింది అంటే ఉత్సవ చట్టము కొట్టివేయబడింది ఖచ్చితంగా. ఎందుకంటే ఇది మనకి ఇప్పుడు అక్కర్లేదు. పండుగలతోని, ఆచారాలతోని దేవుని మనము మెప్పు చెందించలేము అన్న మాట చాలా క్లియర్ గా బైబిల్ గ్రంథము మనకు నేర్పించేసింది. రైట్. రెండవ కేటగిరీ ఏంటి, సివిల్ లా అంటే పౌర చట్టం. పౌర చట్టంలో ధర్మశాస్త్రంలో ఆ రోజు జీవిస్తున్న మనుషులను బట్టి అక్కడ కొన్ని ధర్మశాస్త్రంలో కొన్ని చట్టాలను ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపల్స్ అదే విధంగా ఉంటుంది. ఉద్దేశాలు ఎక్కడ కూడా మారలేదు. ఉద్దేశాలు మనం తీసుకోవాలి. ఆ రోజు ఉన్నవి యాజ్ ఇట్ ఈస్ గా ఈ రోజు ఫాలో అవ్వాలంటే ప్రాక్టికల్ గా ఉన్న సిచ్యువేషన్స్ లో మనం ఫాలో అవ్వలేము. ఎందుకు ఫాలో అవ్వలేమో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ మనము లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం. ఓకే, రైట్.
మూడవది వచ్చేసి మారల్ లా, అంటే నైతిక చట్టం. ఈ నైతిక చట్టం గురించి మనం మాట్లాడేటప్పుడు ఈ నైతిక చట్టంలో ఏముంటుంది, నైతిక చట్టంలో ఏముంటుందంటే మారల్స్, అంటే నైతికంగా ఏవేవి మనము పద్ధతులు ఫాలో, అంటే మారల్స్ అంటే ఏమంటాము, ఏది మంచి ఏది చెడు, మంచి దాన్ని స్వీకరించడము, చెడు దాన్ని చేయకూడదు అని చెప్పేది మారల్స్. అంటే దాని ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలంటే 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు ఎప్పుడైతే దేవుడు సినాయి కొండ పైన 10 ఆజ్ఞలు మోషేకి ఇచ్చారో, 10 ఆజ్ఞలు చూసాం అని నైతిక చట్టాలు. మొదటిది నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదని చెబుతూ, రెండవ 9 ఆజ్ఞలు కలిపి ఒక్క ఆజ్ఞగా యేసుక్రీస్తు ప్రభువు మనకు నేర్పించబడిందంటే నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించు. ఇది నైతిక చట్టం. దాని తర్వాత మిగతా చట్టాలు కూడా మనకు సివిల్ లా, తర్వాత సెరమోనియల్ లా అనేది దాంట్లో కంటిన్యూషన్ మనకు కనబడుతుంది. ఈ నైతిక చట్టము అందరికీ అప్లికబులే. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప వేరే దేవుడు లేడు, అవునా, సృష్టికర్త ఒక్కడే. మిగతాది నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించుము అని చెప్పినప్పుడు అది నైతిక చట్టము, అది మంచిదే. అది కాబట్టి అది డైరెక్ట్ గా దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి దీన్ని కొట్టివేయడం అనేది జరగలేదు. సో దేన్ని కొట్టివేయడం జరిగింది, ఖచ్చితంగా సెరమోనియల్, అంటే ఉత్సవ చట్టాలను, ఆచారాలను ఖచ్చితంగా కొట్టివేయడం జరిగింది. ఈ మాట మనం నేర్చుకున్నాం కదా. ఇప్పటి నుండి ఇంకెవరైనా సరే గుడారాల పండుగలన్నీ కానీ, లేకుంటే పస్కా పండుగలన్నీ కానీ, ఆ పండుగల్లాగా దాన్ని చేస్తే, పులియ రొట్టెల పండుగని కానీ, సబ్బాత్ దినం అని కానీ, ఇవన్నీ దినాలన్నీ కూడా ప్రత్యేక దినంకి ఈ రోజు మనం ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవడం తప్పలేదు. ఉత్సవాలుగా దాన్ని చేయడమే లేదు మనకు అనే మాట చెప్తున్నాడు. అంటే ఉత్సవాలు చేయొద్దని చెప్తున్నాడు. అంటే ఉత్సవాలు చేయడం సైడ్ మీరు ఫోకస్ చేయొద్దు, అక్కడ మీకు రక్షణ లేదు. ఇవి చేస్తే రక్షణ వస్తుందని యూదులు పొరపడ్డారు. మీరు అటువంటి పొరపాటు చేయకూడదు. ఉత్సవ చట్టాలు ఏవైతున్నాయో ఆ ఉన్నవి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, అంతేగాని ఈ రోజు కన్నా ఆచరించడానికి పనికిరావు. రైట్, ఓకే. అయితే మనం మూడు రకాల డిస్టార్షన్ నేర్చుకున్నాం. అంటే 3 రకాల వాక్యాన్ని ఏ విధంగా వక్రీకరిస్తారు, వాక్యమును వక్రీకరణ ఏంటి, 3 రకాల పద్ధతులు లేదా కేటగిరీస్ ఉన్నారని చూస్తే వీళ్ళు 3 రకాలు. మొదటి వక్రీకరణ ఉన్న గుంపు ఎటువంటి గుంపు అంటే వీళ్ళని జుడైజ్డ్ క్రిస్టియానిటీ అంటారు. అంటే యూదుల క్రైస్తత్వం. అందరు యూదులు కాదు, యూదులలో కొంతమంది నిజంగా క్రీస్తుని నిజంగా పర్సనల్ గా తెలుసుకున్న వ్యక్తులు కాకుండా కొంతమంది యూదులు ఉన్నారు. వీళ్ళని ఏమంటారు అంటే దీన్ని యూదుల క్రైస్తత్వం అంటారు, లేదా జుడైజ్డ్ క్రిస్టియానిటీ అంటారు. సో ఈ జుడైజ్డ్ క్రిస్టియానిటీ లేదా ఈ 3 గుంపుల గురించి నేర్చుకున్న ముందు నేను మొదటి గుంపు పేరు చెప్తాను. తర్వాత వాళ్ళ ప్రకారం క్రైస్తత్వం అంటే ఏంటో నేర్చుకుందాము. దాంట్లో వాళ్ళు క్రైస్తత్వము ఎందుకు ఈ డెఫినేషన్ వాళ్ళు నమ్ముతారో అన్న విషయం కూడా మనము నేర్చుకుందాం. తర్వాత ఎందుకు వీళ్ళు క్రైస్తత్వం అంటే ఏంటో చెబుతున్నారు, క్రైస్తత్వాన్ని ఎందుకు ఈ విధంగా నమ్మాలో కూడా వాళ్ళ ఒక కన్సర్న్ ఉంది, ఒక రీజన్ ఉంది వాళ్ళ దగ్గర. ఈ రీజన్ ప్రకారం మేము నమ్ముతున్నాము క్రైస్తత్వం, నిజమైన క్రైస్తత్వం అంటే ఇదే జుడైజ్డ్ క్రిస్టియానిటీ అని చెప్తున్నారు. అయితే దీంట్లో ఇక్కడ నమ్మడం ద్వారా డేంజర్ ఏంటో కూడా మనం నేర్చుకున్నాం. ఈ నమ్మడం ద్వారా డేంజర్ ఏంటి, తర్వాత అప్లికేషన్, అంటే ఈ డేంజర్ మన మైండ్ లో పెట్టుకుంటూ ఏం జరుగుతుంది, ఇది కనుక ఈ జుడైజ్డ్ క్రిస్టియానిటీని కనుక మనం అంగీకరిస్తే ఏం డేంజర్ జరగబోతుందో అది కూడా మనం నేర్చుకుందాం. తర్వాత అప్లికేషన్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఇది అప్లికేషన్ లోకి కొంత వాళ్ళకు క్వశ్చన్ వేస్తాయి. ఇటువంటి వ్యక్తులకు ఈ గుంపుకు క్వశ్చన్ వేయడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ కి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఓకేనా, ఆ క్వశ్చన్ వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఈ విధంగా మనము 4 రకాలుగా 4 బకెట్స్ లో మనం దీన్ని నేర్చుకుందాం. మొదటిది క్రిస్టియానిటీ అంటే డెఫినేషన్ ఏంటి. ఈ జుడైజ్డ్ క్రిస్టియానిటీని ఆలోచించి చూస్తే వాళ్ళ ప్రకారం క్రిస్టియానిటీ అంటే ఏంటి, క్రైస్తత్వం అంటే ఏంటి అని చూస్తే వాళ్ళు ఏమంటారు అంటే ప్రతి క్రైస్తవులు కూడా యూదులే, అంటే యూదులే క్రైస్తవులే యూదులు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుండి ఈ లోకానికి వచ్చింది ఎవరి కోసం అంటే మా యూదుల కొరకే వచ్చారు, మా యూదులలోనే పుట్టారైనా, మా మధ్యలో పెరిగారు, మా మధ్యలోనే చనిపోయారు, మా మధ్యలోనే తిరిగి లేచారు, మాకు మాత్రమే సువార్తను ప్రకటించారు, అన్ని జనుల దగ్గరికి ఆయన వెళ్ళలేదు. కాబట్టి ఏ క్రైస్తవుడైనా మేము యేసుక్రీస్తు ప్రభువుని ఏ విధంగా అంగీకరిస్తామంటే మేము యూదులుగా ఉన్నాము, యూదుల్లో నుండి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు కాబట్టి ఆయన మేము ఎదురు చూస్తున్న మెస్సియా. పాత నిబంధన గ్రంథంలో మా ప్రవక్తలు చెప్పిన విధంగా మేము ఎదురు చూస్తున్న మెస్సియా ఎవరంటే ఈయననే, మమ్మల్ని రక్షించే రక్షకుడు ఎవరంటే మెస్సియా ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే అని మేము నమ్ముతున్నాము. అయితే ఎవరైతే క్రైస్తవంలోకి రావాలనుకున్న అన్యజనులు ఎవరైతే ఉంటారో, అంటే యూదులు కాని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా క్రైస్తవులుగా మారాలి అంటే, విశ్వాసంలోకి రావాలి అంటే వాళ్ళు చేయవలసిన పని అంటే మొదటగా వాళ్ళు ఏం చేయాలంటే క్రైస్తవంలోకి రావాలంటే వాళ్ళు మొదట యూదులు కావాలి.
మొదట యూదులు కావాలి, అంటే సున్నతి చేసుకోవాలి, ఆ పద్ధతులు మార్చుకోవాలి, తర్వాత వాళ్ళ అన్ని పద్ధతులు నేర్చుకోవాలి, ధర్మశాస్త్రాన్ని పఠించాలి. ఓకే, వాళ్ళ పండుగలు ఆచరించాలి, అంటే యూదుల్లాగా వాళ్ళు మారిపోవాలి. అప్పుడే వాళ్ళు క్రైస్తత్వంలోకి లేదా నిజమైన క్రైస్తవులు అనబడతారు. ఇది వాళ్ళు నమ్మే క్రైస్తత్వం. సో దీంట్లో తప్పు ఉందా కరెక్ట్ ఉందా అని మాట్లాడితే వాళ్ళు దీని గురించి ఏం మాట్లాడుతున్నారంటే, వాళ్ళు జెన్యున్ కన్సర్న్ సెకండ్ బకెట్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మాకు పాత నిబంధన గ్రంథంలో ఏ వాక్యాలు దేవుని యొక్క వాళ్ళ యొక్క కన్సర్న్ ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎన్నో వాక్యాలు ఇచ్చాడు, ఎన్నో ప్రవచన మాటలు మాకు ఇచ్చాడు. ఆ ప్రవచన వాక్యాల నుండి యేసుక్రీస్తు ప్రభువుని చూస్తున్నాం. సో యేసుక్రీస్తు ప్రభు మేము ఆ ప్రవచన వాక్యాల నుండే చూస్తున్నాము. అయితే మాకు ఎవరైనా సరే ఈ వాక్యాలు కాకుండా, ఈ ధర్మశాస్త్రం కానీ ఈ ప్రవచన వాక్యాలు కాకుండా ఏ మాటలు కనుక దాన్ని సైడ్ లైన్ చేసినా, లేదా దాన్ని ఏ వాక్యం కూడా వాళ్ళు తీసివేసినా కూడా అది కరెక్ట్ కాదు మాకు. ఎందుకంటే మాకు దేవుడిచ్చిన వాక్యాలు, లేఖనాలు చాలా గొప్పవి అనే ఆలోచనతో వాళ్ళు ఉంటారు. వాళ్ళ కన్సర్న్ అదే. అక్కడ వాక్యంలో నుండే యేసుక్రీస్తు ప్రభువుని చూస్తున్నారు, కాబట్టి వాళ్ళ జెన్యున్ కన్సర్న్ అది. సో మనం మొదట ఏం చూస్తాము, వాళ్ళ ప్రకారం క్రిస్టియానిటీ అంటే యూదులు మెస్సియాని నమ్మారు. కాబట్టి ఎవరైతే క్రైస్తవులుగా మారాలనుకుంటారో మొదట వాళ్ళు యూదులు కావాలి. ఎందుకు యూదులు కావాలంటే, పాత నిబంధన గ్రంథంలో ఎన్నో ప్రవచన వాక్యాలు యేసుక్రీస్తు ప్రభు వరకు ఇవ్వడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వరకు ఎన్నో మాటలు చెప్పారు. మాకు ప్రవచన వాక్యాల పట్ల, లేఖనాల పట్ల గొప్ప ఆసక్తి ఉంది. కాబట్టి ఆ వాక్యాలను చూస్తే యేసుక్రీస్తు ప్రభు యూదులే గనక ప్రతి క్రైస్తవుడు యూదులుగా మారవలసిందే అని వాళ్ళ కన్సర్న్. అక్కడ వాళ్ళు దానికి ఇచ్చే రీజన్ అది. సో దీంట్లో వచ్చే డేంజర్ ఏంటి, మనం చూస్తుంటే కరెక్టే కదా అన్న ఆలోచన మనకు వస్తుంది, అవునా? అందుకే చాలా మంది ఈరోజు ఏమంటారు, ఈయన పరాయి దేశం దేవుడు, యూదులలో పుట్టాడు కదా, వాళ్ళకు దేవుడైనా, ఒకవేళ నిజంగా నువ్వు క్రైస్తవుడివి కావాలి అనుకుంటే నువ్వు అక్కడే పుట్టిస్తున్నావు కదా దేవుడు, నిన్ను ఇక్కడ ఎందుకు పుట్టించాడు? ఇవన్నీ సిల్లీ క్వశ్చన్స్ వేస్తుంటారు అన్నమాట. ఓకే, ఇస్ ఆర్ నాట్ రియల్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ బైబిల్ గ్రంథం చదివిన వాళ్ళు కూడా ఆ క్వశ్చన్స్ వేయరు, కానీ కావాలనే క్వశ్చన్స్ వేస్తారు. ఎందుకంటే మనలో చాలా మంది బైబిల్ చదవం కాబట్టి, అర్థం చేసుకోం కాబట్టి ఆ క్వశ్చన్స్ నిజమేనేమో అనుకొని నమ్మేస్తాము, ఆ మాటలు 10 మందికి చెప్తాం. సో దిస్ ఇస్ అ ప్రాబ్లం. అయితే వీళ్ళతో వచ్చే డేంజర్ ఏంటంటే, మంచి వాళ్ళే, ఆలోచన మంచిదే, యూదుల నుండి క్రైస్తత్వాన్ని చూస్తే వాళ్ళు చెప్పేది బాగానే అనిపిస్తుంది. కానీ డేంజర్ ఇక్కడ ఏంటంటే, దేవుని యొక్క స్టాండర్డ్స్ కి, దేవుని యొక్క ఆలోచన విధానానికి, దేవుడు నేర్పించిన మాటలకు, లేఖనాలకు మనుష్యుల యొక్క ఆచారాలను వీళ్ళు అతికిస్తున్నారు. ఇదే జరిగింది ఇప్పుడు గణిత సంఘంలో. మనుష్యుల యొక్క ఆచారాలు అతికిస్తున్నారు అక్కడ. అంటే దాని అర్థం ఏంటి, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు యోహాను సువార్త 3:16 అంటారు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకం అంటే ప్రపంచం మొత్తం. ఇక్కడ ఓన్లీ యూదుల అర్థం కాదు, మనుషులందరినీ దేవుడు ప్రేమించాడు. అందుకని తన అపోస్తుల్లో కూడా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించమని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సెంటర్ పాయింట్ ఏంటి అంటే, మీకు ఈరోజు మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు చాలా మంది క్వశ్చన్ వస్తుండొచ్చు, మరి ఎందుకు అన్ని జనులకైనా సువార్త ప్రకటించలేదు అంటే, ముందు ఆయన తన ఇల్లు కడుక్కున్నాడు. ఫస్ట్ బయటకు వెళ్ళి సువార్త ప్రకటించేదానికంటే కూడా దేవుని చేత ప్రత్యేకపరచబడిన జనాంగం మీద దరిద్రంగా ఉంది, వీళ్ళను వదిలేసి అక్కడ వెళ్ళానంటే కనుక, ఒక యూదునిగా నేను బయట వాళ్ళకు వాక్యం చెప్పవలసిన అవసరం వస్తే మొదట యూదులకు చెప్పుకుంటా. ఫస్ట్ నేను నా ఇంటి వాళ్ళకి నేను ఎవరు అర్థం కాలేదు, బయట వాడికి నేనేం చెప్పాలి నా గురించి? ఆ రీజన్ తోనే యేసుక్రీస్తు ప్రభు మొదట తన జనాంగానికి నేను మెస్సియాను అని చూపించడానికైనా ప్రయత్నం చేశాడు. కానీ దాని తర్వాత తన యొక్క కృపను ఏం చేశాడంటే, వాళ్ళపై నుండి మెల్లగా తన కృపను తీసివేసి అన్యజనులకు ఇవ్వడము జరిగింది. దేవుని యొక్క కృపను తీసి యూదుల నుండి మెల్లిగా అన్యజనులకు ఇవ్వడము జరిగింది. అందుకని యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు అక్కడ మాత్రమే సువార్త ప్రకటించారు. ఎందుకంటే మొదట తన ఇంటి వరకు తన సువార్త ప్రకటించుకున్నాడు, తర్వాత తన వాక్యం విని ఎంతో మంది నమ్మారు. కాబట్టి ఆ సువార్తను ఏం చేశారంటే మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అప్లై చేసేలాగా చేశారు. సో ఎవరైనా సరే ఈ రోజు మనతో మాట్లాడినప్పుడు ఇది ఈయన ఈ వేరే దేశపు దేవుడు లేదా ఫారెన్ గాడ్ అని మాట్లాడినప్పుడు ఒక క్వశ్చన్ వేయాలి వాళ్ళకు. దేవుడు దేశానికో దేవుడు ఉంటాడా, కులానికో దేవుడు ఉంటాడా, ప్రాంతానికో దేవుడు ఉంటాడా, భాషలు మాట్లాడడానికి దేవుడు ఉంటాడా, లేదా దేవుడు ఒక్కడేనా? దేవుడు అంటున్నావంటే ఆయన ఒక్కడే, సృష్టికర్త అంటే ఒక్కడే, ఆయననే సృష్టి చేయాలి. ఆయన ఎవరు అన్న దానిపైనే మన ఫోకస్ మొత్తం.
చాలా మందికి ఆయన వాళ్ళ దేవుడు ఎవరో తెలియక ఆల్రెడీ చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు, చాలా కన్ఫ్యూజన్ ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ నుండి వాళ్ళ డిబేట్స్ వాళ్ళు చేసుకోకుండా ఏం చేస్తారంటే మిగతా వాళ్ళు వచ్చి కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. సో బీ కేర్ఫుల్ ఆన్ దట్ పార్ట్. సో వీళ్ళతో వచ్చే డేంజర్ ఏంటి? మంచిదే వీళ్ళ ఆలోచన, కానీ వీళ్ళు దేవుని యొక్క హై స్టాండర్డ్స్ కి మనుషుల యొక్క ఆచారాలని జోడిస్తారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నువ్వు ఏ పాపం చేయకూడదు అని చెప్పినప్పుడు వాడు భయపడతాడు. అవును, నేను ఏ పాపం చేయకూడదు, నేను దేవుణ్ణి జాగ్రత్త ఉంటానని ఆ మనిషి అనుకుంటాడు. కానీ అదే మనిషికి రోజు 12 సార్లు నువ్వు ప్రార్థన చేయాలి, మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలి, 12 సార్లు స్నానం చేసి ప్రార్థన చేయాలి, తూర్పు దిక్కు చూసే ప్రార్థన చేయాలి, మీ ఇంట్లో మీదకి వెళ్ళి ప్రార్థన చేయాలని ఇటువంటి పద్ధతులు పెట్టారనుకోండి, దేవుని యొక్క రియల్ స్టాండర్డ్ అనేది తన మైండ్ నుంచి వెళ్ళిపోయి ఈ పద్ధతుల పైన ఫోకస్ ఎక్కువ. అవునా? ఇది డేంజర్ వెళ్తాం. అప్పుడు నిజంగా దేవుని యొక్క రియల్ కన్సర్న్ మనుషుల పైన తను చూపించాలనుకుంటున్న ఆ కన్సర్న్, ఆ ప్రేమ నుండి, ఆ కృప నుండి వీళ్ళు మెల్లిగా తొలగిపోయి తర్వాత వాళ్ళు వెక్స్ అయిపోతారు. అంటే దేవుని నమ్మాలంటే ఎంత భయంకర పద్ధతులు నేను పాటించాలా, ఇన్ని రోజులు ఉపవాసాలు ఉండాలా, ఇన్ని పరిస్థితులు ఎదుర్కోవాలా అని మనుషులు చూపించిన ఆ పద్ధతుల సైడ్ వాళ్ళు ఫోకస్ ఎక్కువ వెళ్ళిపోయి దేవుని యొక్క వాక్యం నుండి, దేవుని యొక్క కృపల నుండి, దేవుని నేర్చుకోవాలన్న జ్ఞానం నుండి పక్క జరిపోయి, లేఖనాల నుండి తప్పిపోయి మనుషుల ఆచారాల పైన వాళ్ళు ఫోకస్ ఎక్కువ అయిపోతుంది. అందుకే ఈ రోజు చూస్తే చాలా మంది పండుగ క్రైస్తవులు ఎక్కువగా మనకు కనబడతారు. క్రైస్తవులు చాలా మంది పండుగ క్రైస్తవులు ఉంటారు, పండుగలో మాత్రమే దేవుని జ్ఞాపకం చేసుకుంటారు ఎంతో మంది ఉన్నారు. ఓకేనా? రైట్. అయితే వీళ్ళకి ఒక క్వశ్చన్ ఉంటుంది, అప్లికేషన్ క్వశ్చన్. అంటే ఏ విధంగా ఈ మీరు చెప్పే వాక్యాన్ని ఒక అప్లికేషన్ లాగా అంటే అప్లై చేయాలి అంటే ఏం చేయాలి? వాళ్ళకి ఇచ్చే క్వశ్చన్ మనం ఏమి ఇస్తారు? ఒక క్వశ్చన్ వేయాలంటే వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలు, అంటే దేవుడు యూదులనే ఎన్నుకున్నాడు, యూదులు తప్ప వేరే వాళ్ళు ఎన్నుకోలేదు అంటే దేవుణ్ణి ఒక బాక్స్ లో పెట్టి బంధిస్తున్నావా? అంటే దేవుడు మరి వేరే వాళ్ళని ఎన్నుకోకూడదా? అంటే దేవునికి చాయిస్ లేదా? అంటే మీ దగ్గరికి దేవుడు రావాలా? వేరే వాళ్ళ దేవుడు మిమ్మల్ని సృష్టించినట్టు దేవుడు వాళ్ళను సృష్టించాడు కదా. మరి దేవుడు ఎదుటి వాళ్ళ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేసి వాళ్ళు చేసే పాపాలకు కూడా తను క్షమాపణ అనుగ్రహించి రక్షణ ఇవ్వాలంటే దాంట్లో మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి అని క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ లేదు. సో దేవుడు అనే కాన్సెప్ట్ ని ఒక బాక్స్ లోకి, ఒక బందికారంలోకి, ఒక చిన్న సెంటర్ పాయింట్ లోకి తీసుకొచ్చారు. వీళ్ళు చాలాసార్లు ఈ సిచ్యువేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్ అయిపోతారు. మేమే దేవుని కుమారులము, మేము తప్ప వేరే వాళ్ళు కారు అనే భ్రమలోకి వారు వెళ్ళిపోవడము ఒక ప్రాబ్లం ఉంది అప్లికేషన్ లో. రెండో పద్ధతి ఏంటంటే వీళ్ళు చాలాసార్లు ఐసోలేట్ అయిపోతారు. అంటే మేము ప్రత్యేకపరచబడిన జనాంగం అని చెప్పుకుంటూ పక్కకు పడేసిన జనాంగంలో వీళ్ళు ఉంటారు అన్నమాట. ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు చెప్తాను. ఆర్ వి ఐసోలేటెడ్ క్రిస్టియన్స్ ఆర్ వీఆర్ సెట్ అపార్ట్ పీపుల్, సెట్ అపార్ట్ క్రిస్టియన్స్? అంటే మనము పక్కకు అంటే ప్రత్యేకపరిచిన జనాంగమా లేదా పక్కకు పడేసిన జనాంగమా? అంటే ఏ విధంగా ఉంటుందంటే కొంతమంది కూడా ఐలాండ్ లో బ్రతుకుతారు, చాలా మంది దీవులలో బ్రతుకుతారు. దీవులలో బ్రతుకుతూ మేము దీవుల్లో ఉన్నాము, బయట జనాంగానికి మేము చాలా ప్రత్యేకమైన వారం. అంటే ప్రత్యేకమైన వాడికి కాదు, అక్కడ మందిలో లేవు, నువ్వు మనుషుల మధ్యలో లేవు కాబట్టి నువ్వు ప్రత్యేకమైన వ్యక్తులు నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మనుషుల మధ్యలో ఉంటూ మనుషులలో ప్రత్యేకంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. అది నిజమైన క్రైస్తవం మనకు నేర్పిస్తుంది. సో వీళ్ళు ఏ విధంగా ఉంటుందంటే ఈ జుడైజ్ క్రిస్టియానిటీతోని మనుషుల యొక్క ఆలోచనల పద్ధతులను దేవుని యొక్క వాక్యాలకు జోడించి ఇదే నిజమైన క్రైస్తత్వం అని చెప్పి మనుషుల్ని వాళ్ళు భ్రమపరుస్తూ ఉంటారు. వాళ్ళ భ్రమలో ఉన్నారు, అదే విషయాన్ని మిగతా వాళ్ళకు భ్రమపరుస్తుంటారు. అంటే వీళ్ళు అప్లికేషన్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు దేవుడు వీళ్ళని కాకుండా వేరే వాళ్ళని చూస్ చేసుకుంటే మీకు ఏంటి ప్రాబ్లం అని చెప్తే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంది. ఓకేనా? సో ఇది మనం మాట్లాడుకుంటే జుడైజ్ క్రిస్టియానిటీ. ఇది గలతీ సంఘంలో పౌలు గారు మాట్లాడుతున్న క్రైస్తత్వం ఇదే గురించి మాట్లాడుతున్నారో ఈ క్రైస్తత్వం గురించే పౌలు గారు అక్కడ మెన్షన్ చేస్తున్నారు గలతీ సంఘాన్ని. ఓకేనా? రైట్. రెండో భాగం చూద్దాం, రెండో వ్యక్తులను చూద్దాం, రెండో గుంపు ఈ విధంగా చూద్దాం. వీళ్ళు ఎవరంటే వీళ్ళని లీగలైజ్డ్ క్రిస్టియానిటీ అంటారు. అంటే చట్టబద్ధ క్రైస్తత్వం, అంటే చట్టాన్ని అనుసరించే, అంటే చట్టంలోనే వీళ్ళ క్రైస్తత్వాన్ని చూసుకుంటారు. అంటే ధర్మశాస్త్రంలోనే వీళ్ళు క్రైస్తత్వాన్ని వెతుక్కుంటారు అన్నమాట. సో వీళ్ళని లీగలైజ్డ్ క్రిస్టియానిటీ అంటారు. ఇది కూడా వాక్యవక్రీకరణే. ఏ విధంగా అంటే వీళ్ళు క్రైస్తత్వానికి ఇచ్చే డెఫినేషన్ అంటే వీళ్ళ దగ్గర ఒక లాంగ్ లిస్ట్ ఉంటుంది. ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, 100 చేయకూడని విషయాల గురించి వీళ్ళు రాసుకుంటారు. ఇవి చేయకపోతే వీళ్ళే క్రైస్తవం. అంటే దేవుని యొక్క ఫేవర్, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని మనం ఏ విధంగా సంతోష పెట్టబడతామంటే ఇవన్నీ మనం చేయకపోతే అప్పుడు మనం దేవుని సంతోష పెట్టగలుగుతాము. ఇవి ఇందులో చెప్పబడిన చేయకూడదని చెప్పిన విషయాలు కనుక మనం ఎవరైనా మనుషులు చేస్తే
అప్పుడు దేవుడు సంతోషపడు, మన పైన ఆయన ఉగ్రత వస్తుంది అన్నట్టుగా వీళ్ళ ఈ క్రైస్తత్వాన్ని డిజైన్ చేశారు. అంటే అంటే ఇప్పుడు మనం చూస్తాం, మనము రోడ్డు మీద వెళ్ళినప్పుడు రెడ్ లైట్, ఆరెంజ్ లైట్, గ్రీన్ లైట్ కనపడుతుంది. రెడ్ లైట్ కనపడగానే స్టాప్ అయిపోవాలి అంతే. ఇంకా అంటే క్రైస్తవం మాట్లాడినప్పుడు ఆ రోజు సబ్బత్ దినం వచ్చింది అనుకోండి, సబ్బత్ దినంను ఖచ్చితంగా పాటించాలని దేవుడు చెప్పాడు కాబట్టి ఆ రోజు ఉదయం సాయంత్రం 6 గంటల నుండి నెక్స్ట్ ఉదయకాలం 6 గంటల వరకు సబ్బత్ దినం. అది ఎన్ని పనులున్నా, నువ్వు ఆరోగ్యంగా ఉన్నా లేకపోయినా, మనుషులు చనిపోతున్నా, హాస్పిటల్ ఉన్నా, ఏమన్నా కానీ నువ్వు మాత్రం ఆ రోజు ఆ మందిరంలో వచ్చి ఆ రోజు ఉపవాసం చేయవలసిందే, పద్ధతి చేయవలసింది. అది చేయకపోతే దేవుని దృష్టిలో నువ్వు పాపివైపోతావు అన్న మాట. అంటే మంచి బిహేవియర్ తో దేవుని యొక్క ఫేవర్ ని మనము పొందుకుంటాము. దేవుని ఏ విధంగా మనం దేవుణ్ణి ప్లీజ్ చేయగలుగుతాము, సంతోష పెట్టగలుగుతాం అంటే మన యొక్క మంచి బిహేవియర్ తోని దేవుణ్ణి మనము ప్లీజ్ చేయగలుగుతాం, సంతోష పెట్టగలుగుతాం. సో వీళ్ళ జెన్యున్ కన్సర్న్ ఏంటి? డెఫినేషన్ చెప్తున్నప్పుడు వీళ్ళ రియల్ కన్సర్న్ ఏంటంటే దట్ ఈస్ రికగ్నైజ్ ద రియల్ చేంజ్ బ్రాట్ అబౌట్ బై గాడ్ షుడ్ లీడ్ చేంజెస్ టు బిహేవియర్. అంటే నిజంగా దేవుని నమ్ముకున్న వ్యక్తి అయితే నీలో ఇటువంటి ఈ లిస్ట్ ఆఫ్ చేంజెస్ ఖచ్చితంగా రావాలి అని ఆ సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తులు. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే తెలియని ఒక ఫోర్స్ అనేది మనుషుల పైన పెట్టడం జరుగుతుంది. ఒక ఫోర్స్ అనేది మనుషులకు నచ్చినా నచ్చకపోయినా, యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, ఒక ఫోర్సబుల్ గా ఈ పద్ధతులను మనుషుల పైన రుద్దడము కనపడుతుంది. అయితే వీళ్ళతో వచ్చే డేంజర్ ఏంటంటే అంటే నీకు లిస్ట్ పెట్టుకోవడం మంచిదే, ఇంత లిస్ట్ పెట్టుకున్నావు, ఇవన్నీ చేయకూడదని రాసుకుంటున్నావు, కానీ మనుషులు అంటే దేవుడు మనుషులని ప్రేమతో తను ఆకర్షించుకున్నాడు. దేవుడు మనుషులకు ఏమి ఇచ్చాడంటే ఫ్రీ విల్ ఇచ్చాడు. అంటే సొంతంగా మనుషులకు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇచ్చాడు. మనుషులు ఏ విధంగా దేవుని సన్నిధికి రావాలో దేవుడు చెప్పిన పద్ధతులను ఇష్టంతో అంగీకరించాడు. అంటే దేవుని యొక్క ప్రేమను అంగీకరించాలి, అది వాళ్ళు ఇష్టపూర్వకంగా అంగీకరించాలి, లోపల నుంచి రావాలి. అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో మనం డేంజర్ ఏం కనపడుతుందంటే క్రైస్తత్వంలోకి కొన్ని ఇంపాసిబుల్ రూల్స్ అనేవి, అంటే మనుషుల చేత చేయలేని కొన్ని ఇంపాసిబుల్ రూల్స్ వాళ్ళ మధ్యలోకి వచ్చేస్తాయి. చాలా మంది అంటారు దేవుని పాత నిబంధన గ్రంథంలో చూస్తే, కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తులు ప్రార్థన చేసినప్పుడు మీరు భాషలో పరిశుద్ధాత్మ దేవుని పొందినప్పుడు వాళ్ళు భాషలో మాట్లాడారు. ఇప్పుడు మీరు భాషలో కనుక మాట్లాడకపోతే, పరిశుద్ధాత్మ దేవుని పొందకపోతే మీకు రక్షణ దొరకలేదని చెప్పేసి అంటారు. సో దేవుడు ఒక్కొక్కరికి మనం ఆలోచన చూస్తే, దేవుడు ఆత్మ వరాలను చూస్తే, ఆత్మ వరాల్లో భాషలు మాట్లాడే వరం అనేది ఒక వరం మాత్రమే, అవునా? అటువంటి వరాలలో ఇదొక వరం మాత్రమే. దేవుడు కొంతమందికి ఇస్తాడు, ఆ వరం కొంతమందికి ఇవ్వడు. సో దేవుడు వరాల గురించి అంటే ఒక ఫోర్స్ఫుల్ గా ఒక పద్ధతి మనుషుల పైన నువ్వు రుద్దడం ద్వారా, కొన్ని రూల్స్, ఇంపాసిబుల్ రూల్స్ వాళ్ళని చెప్పడం ద్వారా దేవుని యొక్క నిజంగా గుడ్ న్యూస్ ఏది చెప్తున్నామో, సువార్త ఏది చెప్తున్నామో, ఈ సువార్త గుడ్ న్యూస్ కాస్త బ్యాడ్ న్యూస్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. ఎంత భయంకరమైంది, ఇంత పెద్ద లిస్ట్ లో ఉంది, ఇది ఖచ్చితంగా చేయాలని, ఇది కూడా పద్ధతుల సైడే వెళ్ళిపోతుంది. మనుషులు క్రియేట్ చేసిన దానిపైన వెళ్ళిపోతుంది. కానీ మనుషుల హృదయంలో నుండి దేవుని పైన ప్రేమను పెంచుకొని ప్రేమతో దేవుని దగ్గరికి వచ్చే వ్యక్తులు వచ్చే కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఖచ్చితంగా పని చేయదు. సో మనుషుల ముందు ఒక ఇంపాసిబుల్ లిస్ట్ అనేది వాళ్ళ ముందు పెడతారు, వాళ్ళు చేయలేని పనులు వాళ్ళ ముందు పెడతారు. ఇదే మాటను చెబుతూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ, మత్తయి సువార్తను మాట్లాడుతూ, మీ రోమపత్రికలో కూడా మాట్లాడుతూ, దొంగిలకూడదని మీరు చెప్తూ మీరు గుళ్ళను దోచేదరా అన్న మాట కూడా అక్కడ ఉన్న శాస్త్ర పరిశీలకు లేదా ఈ పెద్దవాళ్ళకు లా మేకర్స్ గా మాటని దేవుడు వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. అంటే వీళ్ళు మొయ్యలేని భారాన్ని వాళ్ళపైన మోస్తున్నారు, మీరు మాత్రం చిన్న గవ్వ కూడా తీసి ఇక్కడ తీసి అక్కడ పెట్టారు. మన సంఘంలో చాలా మంది చూసి అదే చూస్తాం, పాస్టర్లు ఒక చిన్న పని కూడా చేయరు, ఏ పనులు కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు అన్ని. కానీ వాళ్ళు మొయ్యలేని భారాన్ని మొత్తం కూడా సంఘస్థుల పైన ఏ విధంగా మోస్తారంటే, మీరు ఖచ్చితంగా దశంభాగం ఇవ్వాలి, ఇంత దశంభాగం ఇవ్వాలి, ఇన్ని డబ్బులు మీ సంఘానికి ఇవ్వాలి, ఇవ్వకపోతే దేవుడు ఆశీర్వదించాడు. దిస్ ఇస్ మై డియర్ ఫ్రెండ్స్, దేవుడు అంటున్న మాట ఫ్రీగా ఇవ్వడం అని చెప్తున్నాడు. ఇష్టం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, పద్ధతుల గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. సో మనుషులు చేసే ఆ రూల్స్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అంటే, మనుషుల చేత అంటే విశ్వాసుల చేత, చిన్న మనసుతో ఉన్న వాళ్ళ చేత వాళ్ళకు ఇది మంచి న్యూస్ కాదు, ఇది చెడ్డ న్యూస్ ఇది అన్నట్టుగా, ఇది దేవుని సువార్త కాదు, అంటే దుర్వార్త లాగా దీన్ని మనుషులు మార్చే ప్రమాదము ఉంది. అయితే వీళ్ళకి అప్లికేషన్ క్వశ్చన్ మనం చూసేది ఏంటంటే, వీళ్ళకి అప్లికేషన్ వేసే మన క్వశ్చన్ ఏంటంటే, దేవుడు చేంజ్ అనేది మంచిదే, దేవుడు కూడా మార్పు కోరుకుంటున్నాడు,
అయితే అందరిలో ఒకే మార్పు కోరుకుంటున్నాడా? ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క మార్పును దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఒక్కొక్క మనిషి మనస్తత్వం తగ్గట్టుగా, తనలో ఉన్న తలాంతులను తగ్గట్టుగా, పరిస్థితులను తగ్గట్టుగా, తన స్తోమతను తగ్గట్టుగా, తన స్థాయిని తగ్గట్టుగా దేవుడు ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క చేంజ్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు. మనం చూస్తాం ఎఫెసీ పత్రికలో చూసిన 4వ అధ్యాయంలో చూసినప్పుడు మనుషులు 5 రకాల వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నాడు. అవునా? 5 రకాల వ్యక్తుల్లో దేవుడు ఏ విధంగా ఎవరు ఉంచాలనుకుంటున్నాడో తెలియదు దేవుడు. మన తలాంతరం బట్టి దేవుడు మనకి ఇస్తున్నాడు. అంటే మన స్థాయిని బట్టి, మన స్తోమతను బట్టి, ఓకే, మన కెపాసిటీని తగ్గట్టుగా దేవుడు మనకు వరాలు ఇస్తుంటాడు. మన కెపాసిటీ తగ్గట్టుగా మనం జీవించే జీవన విధానం తగ్గట్టు దాంట్లో మెల్లిమెల్లిగా దేవుడు చేంజెస్ తీసుకొస్తాడు. సో ఒక వ్యక్తిలో దేవుడు ఈ చేంజ్ అనేది, ఈ చేంజ్ వస్తే నీలో ఆ చేంజ్ రావాలని రూల్ ఏం లేదే. అంటే ఒకరికి తాగుబోతు వాడు ఉన్నాడు, తాగకూడదని చెప్పేసి అతనిలో తాగడం మానేసి దేవుని పరిచయం చేస్తున్నాడు. నీకు తాగే అలవాటు లేదు, ఏం మానుకుంటావు నువ్వు? అంటే నీలో ఇంకొక చేంజ్ దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అవునా? ఇతను శరీరకంగా ఇతను వీక్ అయితే నువ్వు మానసికంగా వీక్ ఏమో, నీలో ధైర్యం తక్కువ ఉందేమో, బలం తక్కువ ఉందేమో, విశ్వాసం తక్కువ ఉందేమో, దేవుడు దాన్ని బలపరుస్తాడు. అంటే ఒక్కొక్క వ్యక్తిలో దేవుడు ఒక్కొక్క రకమైన చేంజెస్ చేయాలని దేవుడు అనుకుంటే దాన్ని ఒప్పుకోవా? ఇక్కడ మీ వ్యక్తులకు లీగల్ చట్టబద్ధమైన లేదా చట్టరీత్యమైన క్రైస్తత్వంలో గురించి మాట్లాడే వ్యక్తులందరూ కూడా ఇదే క్వశ్చన్. దేవుడు ఒక్కొక్కరిలో ఒక్కొక్క మార్పును దేవుడు కోరుకుంటే దాన్ని అంగీకరించవా? నీ లిస్ట్ ఉన్నవే చేయాలా? నీ లిస్ట్ ఉన్నవి చేయకపోతే దేవుడు అంగీకరించడా? సో ఇది వాళ్ళకి వేసే క్వశ్చన్. ఇది కూడా వాక్య వక్రీకరణే అవుతుంది. సో చాలా మంది ఇటువంటి ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉంది. దశమభాగం చాలా మంది మాట్లాడతారు, పదవంతి వాళ్ళ నిజంగా దశమభాగం మారుతూ పాత గ్రంథం మనం ఫాలో అయితే 23.3% ఇవ్వాలి. పాస్టర్ వెళ్ళి అడగండి ఎవరన్నా. 23 నుంచి 23.33% ఇవ్వాలి ప్రతి సంవత్సరం మన దశమభాగం నిజంగా ఇవ్వాలంటే. అదో భాగం మలకి పత్రిక కూడా పట్టుకొని 5వ అధ్యాయం పట్టుకొని ఇంకా అదొక్కటే దశమభాగం ఉందని మాట్లాడొద్దు. దశమభాగం ఫాలో అవ్వాలంటే పాత నిబంధన మొత్తం ఫాలో అవ్వాలి. అదొక్కటే మాట ఎందుకు పట్టుకుంటాం మనము? కొత్త నిబంధన గ్రంథంకి వచ్చేసరికి దేవుడు వాళ్ళందరూ కూడా స్థిరాస్తులు అమ్మేసి పాదల ఎదుట పెట్టేసారు. మరి అక్కడ ఆ వాక్యం కూడా చెప్పాలి కదా మనము. దాని తర్వాత కాలంలో మీకు ఇష్టము వచ్చేది కొలసి ప్రసంగానికి రాస్తూ పౌలు గారు అంటున్న మాట కూడా అదే. మీకు హృదయంలో తోచినది, నీ ఆలోచనలో ఎంత ఉందో దాన్ని దేవునికి ఏమని చెప్తున్నాడు అక్కడ. దశంభాగం అన్నప్పుడు నువ్వు డబ్బులో దశంభాగం మాత్రం ఎందుకు చూస్తున్నావు? దశంభాగం అన్నప్పుడు నీ కలిగిన దాంట్లో అన్నిట్లో అంటే నీ దేవునికి ఇచ్చిన సమయంలో దశంభాగం ఇవ్వు, దేవునికి ఇచ్చిన జ్ఞానంలో దశంభాగం ఇవ్వు, దేవుని పని కొరకు దేవునికి ఇచ్చిన ఆరోగ్యం దేవునికి దశంభాగం ఇవ్వు. డబ్బులో మాత్రమే దశంభాగం ఇవ్వు. మై డియర్ ఫ్రెండ్స్, వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. సో కాబట్టి ఈ వాక్యాన్ని మనము ఇటువంటి లీగలైజ్డ్ కొన్ని పద్ధతులను మాత్రమే సంఘం పైన రుద్దడానికి ఉండేది ఎంతో మంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకు తెలిసి తప్పులు ఇవన్నీ చేస్తారు అనుకోని, కానీ తెలియకుండానే జరుగుతుంది. నిజంగా క్రైస్తవం చెప్పాలంటే ఏ స్టేజ్కి మనం రావడం తెలుసా? ఏ రోజైతే సంఘాల నుండి కానుకలు తీసేస్తారో అప్పుడే నిజమైన క్రైస్తవం కనపడుతుంది, అప్పుడే నిజమైన పవర్ కనపడుతుంది. అప్పటి వరకు కనపడదు పవర్ మనకి. ఆ రోజు నిజంగా ఈ లోకంలో రావాలని అందరం కూడా కోరుకుందాం. 3వ భాగంలో 4వ భాగం మనము రేపటి దినాన నేర్చుకుందాం. దేవుడి అందరిని కూడా దీవించుగాక. వాక్యం విన్న వాళ్ళందరూ కూడా దేవుని స్తుతించండి. దేవుని యొక్క వాక్యాన్ని మనము నిజంగా అంగీకరించి నిజంగా అవును దేవా మేము కూడా ఈ విధంగా మారాలి అని మనం అందరము నేర్చుకుందాము. దేవుడి అందరూ కూడా దీవించుగాక. తల్ల వచ్చినట్టు చిన్న ప్రార్థన చేసుకుందాం.